స్పైసీ అండ్ టేస్టీ తందూరి చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. కేజీ చికెన్ తీసుకొని ఉప్పు, కారము, చికెన్ మసాలా, తందూరి చికెన్ మసాలా, జీలకర్ర పొడి, కొద్దిగా పెరుగు, ఒక నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ వేసి బాగా కలపాలండి. ఒక హాఫ్ అన్ అవర్ బాగా పెట్టాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయిలోని కొద్దిగా బటర్ వేసుకొని ఆ నానిన చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి తీసి ఆ కళాయిలో వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మెల్లిగా తిరగేయాలి వాటిని. అన్నీ బాగా వేగిపోయిన తర్వాత నీట్గా కొంచెం మధ్యలోనే కొంచెం గ్యాప్ పెట్టి కొద్దిగా స్మోక్కి 2 బొగ్గులు వేసి కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టేయాలి. స్మోక్ బాగా పట్టిన తర్వాత అవి తీసేసి ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక బాండీలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా మసాలా సామాన్లు వేసి కొద్దిగా బాగా వేగనివ్వాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా ప్యూరీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన దాంట్లోనూ కొద్దిగా కశ్మీరీ చిల్లీ పౌడరు, ధనియాల పొడి, తందూరి చికెన్ మసాలా పొడి వేసి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes బాగా అవి గ్రేవీ బాగా అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లుకొని చికెన్ పీసెస్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక 5 minutes బాగా మగ్గనిచ్చాక కలిపిన తర్వాత సరే తందూరి చికెన్ కర్రీ రెడీ. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. హోటల్ టేస్ట్ కూడా ఎందుకు పనిచేయదు, ఇంట్లోనే మనం చక్కగా చేసుకోవచ్చు.